నమస్కారం అందరికీ. మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ అనుపమ గారు. మనం మొన్నే కదా రీసెంట్ గా అక్టోబర్ ఫలితాలు చెప్పుకున్నాము. సో ఇప్పుడు నవంబర్ నెల ఫలితాలు తెలుసుకుందాము. సో అసలు ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఎంతవరకు పాజిటివిటీ ఉంది, ఎంతవరకు నెగిటివిటీ ఉంది, పాజిటివిటీ ఉంటే ఇంకా కొంచెం సుపీరియర్ గా అవ్వడానికి పరిహారాలు, లేదా నెగిటివిటీ ఉంటే నెగిటివిటీని కొంచెం తగ్గించుకొని మనం పాజిటివ్ వేలోకి తీసుకెళ్ళడానికి కొన్ని పరిహారాలు ఏంటో తెలుసుకుందాం పదండి. నమస్కారం మేడం. నమస్తే స్టూడియో. థ్యాంక్ యూ. సో ముందుగా నవంబర్ నెల ఫలితాలు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి వివరించండి. షూర్. ఈరోజు నవంబర్ రాశి ఫలాలు డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రవి గురించి మాట్లాడుకుందాము. రవి ప్రజెంట్ గా తులారాశిలో సంచారం జరుగుతుంది గోచార రీత్యా. నవంబర్ 15వ తారీఖు వరకు తులారాశిలో ఉండి నవంబర్ 15వ తారీఖున వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతారు. కుజుడు వచ్చేసి మనకి ఆల్రెడీ మొన్న అక్టోబర్ 20వ తారీఖున నీచబడ్డారు కాబట్టి కర్కాటక రాశిలోనే ఉంటారు. నవంబర్ మొత్తం కూడా కర్కాటక రాశిలోనే ఉంటారు. బుధుడు గోచార రీత్యా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. సో 15వ తారీఖు తర్వాత రవి బుధుడిని యుతి జరుగుతుంది అనమాట వృశ్చిక రాశిలో. గురుకు వచ్చేసి గురువు ఆల్రెడీ వృషభ రాశిలో ఉండి వక్రగతిలో ఉన్నారు కాబట్టి అక్కడే ఉంటారు ఈ నెలంతా కూడా. తర్వాత శుక్రుడు వచ్చేసి మనకి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారు. అంటే నెల మొదలైన 5 రోజులు శుక్రుడు వృశ్చిక రాశిలో ఉండి నవంబర్ 6వ తారీఖున ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారు అనమాట. తర్వాత శనికి వచ్చేసరికి కుంభరాశిలో శని ఆల్రెడీ మనకి వక్రగతిలో ఉన్నారు శని కొంతకాలంగా. సో నవంబర్ 15వ తారీఖు శని డైరెక్ట్ అవుతారనమాట. అంటే వక్రగతి నుంచి స్థిరంగా మూవ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. దాని తర్వాత రాహు మనకు ఆల్రెడీ తెలిసిందే మీనరాశిలో ఉంటారు. అండ్ కేతు వచ్చేసి కన్యా రాశిలో ఉంటారు. సో నవగ్రహ గోచార రీత్యా ఇది ట్రాన్సిట్ ఉంది కాబట్టి ఈ ద్వాదశ రాశులకి చాలా మట్టుకు కొద్దిగా డిఫరెన్సెస్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే మిశ్రమ ఫలితాల లేదా కొంచెం పాజిటివిటీనా? ఎందుకంటే అక్టోబర్ లో కొంచెం నెగిటివిటీ విన్నారు అందరూ. సో పాజిటివిటీ ఉండడానికి అట్లీస్ట్ పాజిటివిటీ లేకపోయినా సరే కొంచెం పరిహారాలు చేసుకుంటే బాగుంటుందా? ఒక చిన్న డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నాను నేను ఇక్కడ. ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు కుజుడు నీచబడడం వల్ల కుజుడు మనకి దేహకారకుడు. కుజుడు మనకి ప్యాషన్ ఏదైతే ఉంటుందో, ఏదైనా చేయాలి అనే పట్టింపు ఏదైతే ఉంటుందో, పట్టుదల ఉంటుందో, ఇదంతా మనకి కుజగ్రహం నుంచి వస్తుంది కాబట్టి అలాంటి అగ్నితత్వ గ్రహము జలతత్వంలో ఉండి తన శక్తి కోల్పోయే రాశిలో ఉండడం వల్ల, అండ్ మళ్ళీ రవి కూడా ఇప్పుడు ప్రజెంట్ గా నీచబడే ఉన్నారు తులారాశిలో. అంటే నెల 15వ రోజు స్టార్టింగ్ ఫస్ట్ 15 రోజులు కూడా రవి కూడా నీచావస్థలోనే ఉంటారు. తర్వాత మళ్ళీ జలతత్వ రాశి అయిన వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతారు కాబట్టి మళ్ళీ ఇంకొక అగ్నితత్వ గ్రహము గురు కూడా వక్రి అయి ఉండడము, ఈ మెయిన్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి గోచార స్థితి స్ట్రెంగ్త్ కరెక్ట్ గా లేదు కాబట్టి ఈ నెల కూడా కొద్దిపాటిగా మిశ్రమ ఫలితాలే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. పాజిటివిటీ 1-2 రాశుల వాళ్ళకి తప్ప పెద్దగా చెప్పుకునే అంత పాజిటివిటీ అయితే కొద్దిగా లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం ఏంటి అంటే మనకి భూమికి సంబంధించిన క్రయ విక్రయాలు ఏవైతే ఉంటాయో వాటి మ్యాటర్స్ లో అందరూ కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఎందువల్ల అంటే ఇప్పుడు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే మనకి కొద్దిగా యుద్ధ వాతావరణం, గ్లోబల్ లెవెల్లో యుద్ధ వాతావరణము ఇంకా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్, గృహంలో కూడా కొద్దిగా శాంతి లేకపోవడము, ఇవన్నీ కొద్దిగా మనం కామన్ గా చూసే ఇన్సిడెంట్స్ అన్నమాట. ఇవి కాకుండా కుజుడు నీచపడినప్పుడు కొద్దిగా మనము తల్లిదండ్రులకి నేను ఈ వీడియో త్రూగా చెప్పాల్సింది ఏంటంటే పిల్లలతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి స్కూల్లో జరిగే విషయాలని కొద్దిగా శ్రద్ధ వహించి వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయో వినండి. ఎందుకంటే ఎస్పెషల్లీ టీనేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, అంటే ఆడపిల్లలు మగపిల్లలు భేదం లేకుండా వాళ్ళతో కూర్చొని కాసేపు చిట్ చాట్ లాగా చేసుకుని వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కొద్దిగా తెలుసుకోవడం కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల పైన కొద్దిగా శ్రద్ధ వహించమని చెప్పేసి నేను ఈ వీడియో త్రూగా పేరెంట్స్ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండ్ ఒక కాషన్ అన్నమాట. మనకి కుజుడు నీచబడినప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు జరగడము, మనకి ట్రిగర్స్ అవ్వడము, లేకపోతే పిల్లలు కొద్దిగా ఆవేశంలో వచ్చేసి స్కూల్లో కాలేజెస్ లో కొద్దిగా చిన్నపాటిగా గొడవలు పెట్టేసుకోవడం, ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఇంపల్సివ్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ
ఈ మార్గంలో ఉన్నప్పుడు కొద్దిగా పేరెంట్స్ వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే ఇంకా ఎక్కువ మోతాదులో ఇబ్బందులు రాకుండా కొద్దిగా కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మేడం, మకర రాశి వారికి ఈ నవంబర్ నెలలో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. మకర రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ మాసం కూడా. ఆల్రెడీ వీళ్ళు ఏలినాటి శని ఇంకా లాస్ట్ ఫేజ్ లో ఉన్నారు. అది కొద్దిగా హ్యాపీ ఎండింగ్స్ ఇంకొంచెం కాలం అయిన తర్వాత. కాకపోతే ఈ నవంబర్ కి వచ్చేసరికి ఏంటంటే మార్చ్ 2025 మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ఎండ్. కాకపోతే ఈ నవంబర్ లోకి వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా ఉద్యోగ విషయంలో కూడా కొద్దిగా ఇబ్బందులు తలెత్తడము, వైవాహిక విషయాలలో కూడా కొద్దిగా ఇబ్బందులు తలెత్తడము, కుటుంబ వాతావరణం కూడా కొద్దిగా చికాకులు పెట్టే వాతావరణం కనిపిస్తూ ఉన్నది. సప్తమంలో వీళ్ళకి కుజుడు ట్రాన్సిట్ కాబట్టి, నీచ కుజుడు, తల్లి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ వహించాలి. భార్య ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ వహించాలి. అనుకోకుండా ఆకస్మికంగా ఏమైనా సర్జరీస్ జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా కొద్దిగా లిక్విడ్ క్యాష్ ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే ప్రాబ్లం ఏ రకంగా ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలియదు కాబట్టి కొద్దిగా అడ్వాన్స్డ్ గా కొద్దిగా డబ్బు రెడీగా పెట్టుకోండి. ఆఫీస్ లో కొద్దిగా ఇష్యూస్ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు ఈమెయిల్స్ రాసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా, హార్ష్ టోన్ తోటి కాకుండా కొద్దిగా సౌమ్యంగా మెయిల్ పెట్టడానికి ట్రై చేయండి. ఆ మెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్యాకప్ లాగా పెట్టుకోండి, మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి ఏదైనా అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు కనుక. ఇంకొకటి ఏంటంటే మేనేజర్స్ తోటి కొద్దిగా ఇబ్బందులు కలిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏదైనా సడన్ గా డిపార్ట్మెంట్ చేంజెస్ అవ్వడము, లేకపోతే ట్రాన్స్ఫర్స్ అవ్వడము, ఇట్లాంటివి జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఏమైనా కోర్టుకి సంబంధించి లిటిగేషన్స్ ఉంటే కూడా అవి కూడా కొద్దిగా మనకి ఫేవరబుల్ గా కనిపించట్లేదు ఈ మాసంలో. ఆ విషయంలో కొంచెము ఓర్పు, సహనం పాటిస్తే మంచిది. వీళ్ళకి కూడా ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి, ల్యాండ్ కి సంబంధించి, రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే ప్లాన్స్ ఉంటే గనక అది కొద్ది కాలం పాటు వాయిదా వేసుకోవడం మంచిది. గ్లోబల్ గా మనకి రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వట్లేదు కాబట్టి వీలైనంత మట్టుకు అది డిలే చేసుకోవడం మంచిది. ట్రావెలింగ్ చేసేటప్పుడు, వెహికల్స్ లో ట్రావెల్ చేసేటప్పుడు కొద్దిగా స్పీడ్ తగ్గించుకొని డ్రైవ్ చేయడం మంచిది. ఎందుకంటే మారక స్థానంలో కుజుడి సంచారం కాబట్టి సడన్ గా చెప్పకుండా మనకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇది ఒకటి గమనించుకోవాలి. అనవసరంగా మాటలు అనేసేసి ఇబ్బంది పడేదానికంటే బదులు కొద్దిపాటిగా ఓర్పుతోటి వ్యవహరించండి, మౌనం పాటించండి. మేనేజర్స్ తో డీల్ చేసేటప్పుడు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉండాలన్నమాట. ఏది మాట్లాడినా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎవరో ఏదో చెప్పారు అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ క్యారీ ఫార్వర్డ్ చేయకుండా మీకు మీరు ఒకసారి విశ్లేషణ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అవ్వండి. ఇవన్నీ చేసుకుంటే కొద్దిపాటిగా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. స్టూడెంట్స్ స్టడీస్ విషయంలో కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చదవడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ రీటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. క్లాసెస్ వినేటప్పుడు కొద్దిపాటిగా మైండ్ ఫోకస్ ఉండకపోవడం కూడా మనకి కనిపిస్తూ ఉంది పిల్లలకి. కాబట్టి వీలైనంత మట్టుకు రైటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఇన్ఫర్మేషన్ రీటైన్ అవ్వడానికి ఉంటుంది. కాబట్టి అదొక సూచన అన్నమాట. ఓకే, ఇప్పుడు మరి రెమెడీస్ కూడా వివరించండి. రెమెడీస్ వీళ్ళకి ఏం చేసుకోవాలి అనుకుంటే, బుధవారం రోజు వినాయకుడికి స్పెషల్ గా స్టూడెంట్స్ కి విఘ్నాలు లేకుండా చదువుకున్న ఇన్ఫర్మేషన్ అంతా రీటైన్ అవ్వడానికి వినాయకుడికి బుధవారం రోజు ఓం గం గణపతయే నమః అనే ఒక మంత్రాన్ని బుధవారం రోజు మొదలు పెట్టుకొని 108 సార్లు అంటే ఒక జపమాల కంటిన్యూగా వెనస్డే నుంచి స్టార్ట్ చేసుకొని కంటిన్యూ ఈ నెలంతా కూడా చేసుకుంటే చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి ప్రొఫెషనల్స్కి ఏంటి అంటే రవికి అర్ఘం ఇవ్వడము, ప్రతిరోజు రవికి అర్ఘం ఇవ్వడము, సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్య అష్టోత్తర పారాయణం చేసుకోవడము కూడా చెప్పదగిన సూచన. హెల్త్ పరంగా బాగుండాలి అని అనుకుంటే శివుడికి జలాభిషేకం చేసుకుంటే కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, మరి చూసారు కదా ద్వాదశ రాశుల వారికి, అంటే మీ రాశి వారికి ఈ నవంబర్లో ఎంత అంటే మిశ్రమ ఫలితాలను చెప్పారు, అలా అని చెప్పి కొంచెం పాజిటివిటీ కొన్ని రాశులకు చెప్పారు. కానీ అందరూ కూడా పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని మంచి ధరలో ఉంటారని ఆశిస్తూ మరొక కలుద్దాం. అంతవరకు సరే, నమస్తే.